యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 75వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము 17వ శ్లోకం నుండి మనము ప్రారంభించుకుందాం. ఇందులోపల యుగాల వివరాలు ఉన్నాయి. 4 యుగాలు: కలియుగము, ద్వాపరము, కృతాయుగము, త్రేతాయుగము, కృతాయుగం. తర్వాత దాన్ని ఇట్లా ఆలోచిస్తే కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపరము, కలియుగం, ఇట్లా 4 యుగాలు అన్నట్టు. వీటి వివరాలు ఉన్నాయి. ఒక్కొక్క యుగం యొక్క వయసు ఎంతో అది ఉంది. తర్వాత ప్రళయము అని అంటాం కదా, కొందరు హయామత్ అంటారు, కొందరు ప్రళయం అంటారు. ఒక్కొక్క మతస్థులు ఒక్కొక్క విధంగా దానికి వివరణ ఇస్తూ ఉంటారు. మొత్తం మీద ఆ ప్రళయం అనేటువంటిది ఏమిటిది, ఎప్పుడు వస్తుంది, దాని కాలం ఎంత, ఇప్పుడు రావడానికి ఇంకెంత ఉంది అవసరం, ఎంత సమయం అవసరం ఉంది అనేటువంటి విషయాలు వివరాలన్నీ ఇందులోపల ఉన్నాయి. ఇది ప్రపంచం లోపల వేరే ఏ ఇతర మతాల లోపల కూడా ఈ వివరాలు మీకు లభించాయి పక్కా. అలాంటి కాలజ్ఞానం అనేటువంటిది ఇక్కడ రెండు శ్లోకాల లోపల సృష్టి నియమము, కాలజ్ఞానము ఇవన్నీ చెప్పబడ్డాయి అన్నట్టు. చాలా ముఖ్యమైన సనాతన ధర్మంకు అడిషనల్ ఇన్ఫర్మేషన్, అదనపు సమాచారం ఉందన్నట్టు. ఇది మొత్తం మీద ఎక్కడా లేనటువంటిది. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్ర విదో జనాః. ఇట్లా చెప్తా ఉన్నాడు. ఏ జనులు బ్రహ్మదేవుని యొక్క పగటిని 1000 యుగముల పరిమితి గల దానిని గను, అట్లే రాత్రిని 1000 యుగముల పరిమితి గల దానిని గను ఎరుగుదురో, అట్టివారు రాత్రింబగళ్ళ యొక్క తత్వమును బాగుగా ఎరిగిన వారు అగుదురు. మనకు తెలిసినటువంటి రాత్రింబగళ్ళు ఏంటి? 12 గంటల రాత్రి ఉంటే 12 గంటల పగలు ఉంటుంది. కానీ ఇక్కడ భగవంతుని దృష్టి లోపల అతడు నిర్ధారించినటువంటి రాత్రింబవళ్ళు ఒక ఏమున్నాయో మనకి ఇక్కడ అర్థమైపోతుంది అన్నట్టు. అయితే బ్రహ్మదేవుని యొక్క పగటిని 1000 యుగంలో పరిమితి గలదానిగా అంటున్నారు అన్నట్టు. ఇప్పుడు యుగాల యొక్క వయసు తెలుసుకుందాం మనము. కృతాయుగం యొక్క వయసు 17,28,000 సంవత్సరాలు. అందులో 4వ భాగం తగ్గిపోతుంది అన్నట్టు త్రేతాయుగానికి. అది ఎంత ఉంటుంది? 12,96,000 సంవత్సరాలు. దీంట్లో 4వ భాగం తగ్గి 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం. అంటే దీంట్లో 3వ భాగం తగ్గిపోతుంది అన్నట్టు. 2 భాగాలు ఉంటాయి. ఆ తర్వాత ద్వాపర యుగంలో సగభాగం తగ్గి కలియుగం ఉంటుంది. 4,32,000 సంవత్సరాలు. కలియుగానికి 4,32,000 సంవత్సరాలు. దీనికంటే రెండింతలు, కలియుగం కంటే రెండింతలు ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. కలియుగం కంటే 3 అంతలు త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. కలియుగం కంటే 4 అంతలు 17,28,000 సంవత్సరాలు. ఈ 4 యుగాలు కృతాయుగ, త్రేతాయుగ, ద్వాపర, కలియుగ, ఇట్లా
ఈ 4 యుగాలు మనం ఒక్క దగ్గర కూడితే 4 యుగాలు ఒక్క దగ్గర కూడితే 43,20,000 సంవత్సరాలు అవుతుంది అన్నట్టు. దీనికి మహాయుగం అంటారు. మహాయుగం ఎట్లా అంటే ఇప్పుడు మనము వారానికి 7 దినాలున్నా 7 దినాలు ఉంటాయి వారానికి. వారం యొక్క పేరు కూడా ఉంటుంది, మళ్ళీ ఏ వారం ఎట్లా అనే పేరు కూడా ఉంటుంది. అలాంటి 7 పేర్లు కలిస్తే ఒక వారం అని మనం భావించుకుంటున్నాం. అట్లాగే ఈ 4 యుగాలు కలిస్తే అది మహాయుగం కింద పరిగణించబడుతుంది అన్నట్టు. ఆ మహాయుగం యొక్క వయసు ఎంత అంటే 4 కూడితే ఎంత అవుతుందో అంతా 43,20,000 సంవత్సరాలకు ఒక్క మహాయుగము. అయితే ఇటువంటి 1000 మహాయుగాలు బ్రహ్మదేవునికి ఒక పగలు, మళ్ళీ అలాంటి 1000 మహాయుగాలు బ్రహ్మదేవునికి ఒక రాత్రి. పరమాత్మ దృష్టి లోపల కాల నిర్ణయంకి ఒక ప్రామాణికమైనటువంటి కేంద్రం ఏర్పాటు చేసుకున్నటువంటి విషయం అన్నట్టు ఇది. బ్రహ్మదేవుని యొక్క పగలు, బ్రహ్మదేవుని యొక్క రాత్రి. అయితే 1000 మహాయుగాలు అంటున్నప్పుడు 43,20,000 ఇంటూ 1000 ఎంత అవుతుంది? 432 కోట్ల సంవత్సరాలు అవుతుంది అన్నట్టు. అంటే 432 కోట్ల సంవత్సరాలు పగలు, మళ్ళీ అలాగే 432 కోట్ల సంవత్సరాలు రాత్రి. అంటే రాత్రి పగలు కలిసి ఒక దినం కదా. బ్రహ్మదేవుని యొక్క ఒక దినానికి 864 కోట్ల సంవత్సరాలు, 864 కోట్ల సంవత్సరాలు. ఒక రాత్రికి 432 కోట్లు, ఒక పగటికి 432 కోట్లు, రెండు కలిసి ఒక దినము, దానికి 864 కోట్ల సంవత్సరాలు. అది ఒక దినం అయిపోతుంది అన్నట్టు. ఇట్లా సృష్టి కాలపరిమితి ఉన్నదన్నట్టు. అది ఇక్కడ చెప్తా ఉన్నాడు. బ్రహ్మదేవుని యొక్క పగలు 432 కోట్ల సంవత్సరాలు, బ్రహ్మదేవుని యొక్క రాత్రి 432 కోట్ల సంవత్సరాలు. ఒక దినానికి 864 కోట్ల సంవత్సరాలు బ్రహ్మదేవునికి ఒక దినం అయిపోతున్నది. ఇది ఎరుగుదరు అట్టివారు వాస్తవమైనటువంటి రాత్రింబవళ్ళు ఏమిటి అనేటువంటిది తెలిసినట్లు అయిపోతుంది. ఇది తెలుసుకోవాలి, దేవుని యొక్క రాత్రింబవళ్ళు ఎట్లుంటాయి అనేటువంటి విషయం ఇట్లా ఉంటుంది అన్నట్టు. అయితే ఏమవుతుంది? అవ్యక్తాద్వ్యక్తయ సర్వా ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవ వ్యక్త సంజ్ఞకే. అంటే ఏమవుతుంది? రాత్రి అంటే ఏంటిది, పగలంటే ఏమిటిది? బ్రహ్మదేవుని రాత్రి లోపల ఏం పని అవుతుంది, పగటి లోపల ఏం పని అవుతుంది అనేటువంటి ఆలోచన మనకు వస్తే, బ్రహ్మదేవుని పగలు ప్రారంభమగునప్పుడు అవ్యక్తము నుండి సమస్త చరాచర వస్తువులు పుట్టుచున్నవి. మరల రాత్రి ప్రారంభమగునప్పుడు ఆ అవ్యక్తమందే లీనమగుచున్నవి. మనము మన రాత్రింబగల గురించి మనం అర్థం చేసుకుంటే, గాఢ నిద్ర లోపల వెళ్ళిపోయినప్పుడు మన వృత్తులన్నీ అందులోపలనే లయమైపోతాయి. గాఢ నిద్రలో మనమున్న అస్తిత్వం యొక్క ఉనికి కూడా మనకు తెలియకుండా మన ఆలోచనలు, వృత్తులు, చేష్టలు, బయటి ఎరక, నేను అన్నీ కూడా గాఢ నిద్ర లోపల ఎక్కడ లయమైపోతాయి? నీ లోపలనే లయమైపోతాయి. మెలకువ అయిన తర్వాత మళ్ళీ అన్నీ వృత్తులు వచ్చేస్తాయి అన్నట్టు. గాఢ నిద్ర లోపల మనోవృత్తులన్నీ లయమైపోతాయి. మెలకువ అయిన తర్వాత మళ్ళీ మనోవృత్తులన్నీ ప్రకటమైపోతాయి. ఎట్లాగో ఇక్కడ కూడా ఈ సృష్టి ఏదైతుందో, బ్రహ్మదేవుని యొక్క పగలు ప్రారంభమైనప్పుడు పగటిపూట, ఇప్పుడు మనం పగట్లున్నాం అనుకోండి మొత్తం, ఎందుకంటే సృష్టి ఉన్నది కదా. ఇది పగలు ప్రారంభమైనప్పుడు సమస్త చరాచర వస్తువులు పుట్టుచున్నవి, అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. పృథ్వీ తేజో వాయురాకాశాలు, నక్షత్రాలు, ఎవ్రీథింగ్ సృష్టి లోపల మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనము పగటి లోపల, బ్రహ్మదేవుని యొక్క పగటి లోపల ఉన్నాం. అంటే 432 కోట్ల సంవత్సరాల పగలులో
ఇప్పటి వరకు మన గడిచింది ఎంత వేదగణితం ప్రకారంగా అంటే 198 కోట్ల సంవత్సరాలు గడిచిపోయింది అన్నట్టు. 198 కోట్ల సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా ఎంతున్నది? 234 కోట్ల సంవత్సరాలు. 198 పోతే 432 లోపల నుంచి 198 గడిచిపోతే ఇప్పుడు 234 కోట్ల సంవత్సరాలు ఇంకా ఈ సృష్టి ఇట్లాగే ఉంటుంది అన్నట్టు. పగటి లోపల ఉన్నాము కాబట్టి ఆ 234 కోట్ల సంవత్సరాలు అయిన తర్వాత ఏమైపోతుంది? ఇప్పుడు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది? అవ్యక్తం లోపల నుంచి వచ్చింది. అవ్యక్తం అంటే మనకు బయలాకాశం అనొచ్చు, పరమాత్ముని యొక్క అవ్యక్త స్వరూపం అనొచ్చు. ఈ అవ్యక్తం ప్రకృతి లోపల నుండే మూల ప్రకృతి ఆకాశానికి అంటారు, ఆకాశానికి బయలు అంటారు. ఆ మూల ప్రకృతి లోపలనే నుండే అన్నీ ఆవిర్భవించినాయి అన్నట్టు. తర్వాత 432 కోట్ల 234 కోట్ల సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ ఏమైపోతాయి? చరాచర వస్తువులు పుట్టుచున్నాయి. మరలా రాత్రి ప్రారంభమైనప్పుడు ఆ అవ్యక్తమునందే లీనమవుచున్నాయి. ఇంకా 234 కోట్ల సంవత్సరాలు అయిన తర్వాత అవ్యక్తం అంటే శూన్యమే అయి ఉంటుంది మొత్తమే. దాని లోపలనే లీనమైపోతాయి అన్నట్టు. గమనము ఎక్కడి నుండో లీనము అక్కడి నుండే. దీనికి లింగము అని కూడా అంటారు అన్నట్టు. లింగతత్వం అంటే ఏంటిది? ఎక్కడ అన్నీ లీనమైపోతున్నాయో, ఎక్కడ నుండి అన్నీ గమనమై ఉద్భవిస్తున్నాయో, లీ ఫర్ లీనం, గమ్ ఫర్ గమనం. ఎవనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండి లీనమైనాం కదా. ఆ ఎవనిచే జనించు అనేది పరమార్థ తత్వము. అది అవ్యక్తమై ఉంటుంది, వ్యక్తపరచడానికి రాని పరిస్థితి లోపల ఉంటుంది అన్నట్టు. అవ్యక్త స్వరూపం లోపల నుండే అన్నీ వచ్చినాయి. ఇంతకాలం ఉంటాయి. 432 కోట్ల సంవత్సరాలు ఉంటాయి. ఇంకా ఎన్ని రోజులు ఉంటే ఇప్పుడు ఉంటుంది అంటే 234 కోట్ల సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 432 కోట్ల సంవత్సరాలు అవ్యక్తం లోపల లీనమై ఉంటుంది, ఏమీ ఉండకుండా ఉంటుంది. ఇది సృష్టి స్థితి లయ రహస్యాలు అన్నట్టు మొత్తం మీద. అయితే ఏమైపోతుంది? భూతగ్రామ స ఏవాయం భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే అవశః పార్థ ప్రభవత్య హరాగమే. ఏమైపోతుందంటే అర్జున, ఈ ప్రాణి సమూహమే కర్మపరాధీనమై పుట్టి రాత్రి యొక్క ప్రారంభమున విలయమొందుచున్నవి, తిరిగి పగటి యొక్క ప్రారంభమున పుట్టుచున్నవి. ప్రళయం అయిపోయింది, అన్నీ అవ్యక్తం లోపలికి వెళ్ళిపోయినాయి. గాఢ నిద్ర లోపల ఏ వృత్తులు లేకుండా, మన ఉనికి కూడా మనకు తెలియకుండా మనం ఎట్లా ప్రతిరోజు మన లోపల ఒక వ్యక్తము అవ్యక్తం అంటే ప్రళయము జరుగుతున్నది, సృష్టి జరుగుతున్నది మన లోపల కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంది. ఇది ఒక పెద్ద రహస్యం అన్నట్టు. ఎట్లా జరుగుతూ ఉందంటే గాఢ నిద్ర లోపల మనం వెళ్ళిపోయిన తర్వాత వృత్తులన్నీ నీ లోపలనే లయమైపోతున్నాయి. ఇది మన అనుభవం లోపల ఉన్నట్టు ముచ్చట అన్నట్టు, విషయం అన్నట్టు. అదేవిధంగా మెలకువ రాందడవే ఏ వృత్తులున్నాయో, మనసు లోపల ఏ వృత్తులున్నాయో అవన్నీ మళ్ళీ మనకు సాకారం అయిపోతాయి. చూసుకోండి మీరు. పడుకునే గాఢ నిద్ర లోపల ఏ వృత్తులు ఉన్నాయి, మేల్కైన తర్వాత ఏం వృత్తులు ఉంటాయి మొత్తం మీద అనే మాటకు వస్తే, ఎవరి ప్రవృత్తి ఎట్లా ఉంటుందో వానికి అవే వృత్తులు ఉంటాయి అన్నట్టు. వ్యవసాయదారునికి వ్యవసాయం వృత్తి, ఉద్యోగికి ఉద్యోగం యొక్క మనోవృత్తులు, వ్యవసాయదారునికి వ్యవసాయం యొక్క మనోవృత్తులు, తర్వాత పారిశ్రామికవేత్తల యొక్క మనోవృత్తులు, రాజకీయ నాయకుల యొక్క మనోవృత్తులు, అందరికీ ఒకే విధంగా సంసారం యొక్క మనోవృత్తులు ఉంటాయి అన్నట్టు. ధార, పుత్ర, క్షేత్ర, కళత్ర, ధన, కనక, వస్తు, వాహనాలు జనరల్గా అందరికీ ఉంటాయి అన్నట్టు. ఇవి మౌలిక వృత్తులు అన్నట్టు. ఇవన్నీ ఈ వృత్తులు అనేటువంటి మన మేల్కైన తర్వాత ఆటోమేటిక్ ఎవడు ఏమేమి స్టోర్ చేసుకున్నాడో అవే మళ్ళీ మనకు సాక్షాత్కారం అయిపోతాయి. గాఢ నిద్ర లోపల అవన్నీ మన లోపల ఎట్లా లయమైపోతాయో అట్లాగే ఈ జీవరాశులు మనమంతా అనుకోండి, మొత్తం మీద మనమంతా ప్రళయకాలం లోపల
లయ స్థితి లోపల ఉంటాం అన్నట్టు. తిరిగి సృష్టికాలం లోపల అంటే 432 కోట్ల సంవత్సరాల నుండి మళ్ళీ సృష్టికాలం లోపల మన వృత్తులు ఏవైతే ఉంటాయో ఆ వృత్తులకు సంబంధించినటువంటి జన్మలే మళ్ళీ వస్తాయి మనకు. సంస్కారాలు ఏవైతే ఉన్నాయో కదా, ప్రాణి సమూహమే కర్మపరాధీనమై పుట్టి అంటే ఏ కర్మల యొక్క సంస్కారము నుంచి లయ స్థితి లోపల ఉంటామో మళ్ళీ సృష్టి స్థితి లోపల అవే సంస్కారాలు మళ్ళీ వచ్చేస్తాయి అన్నట్టు. ఎట్లా ఇంకోటి ఇప్పుడు బాగా అర్థమయ్యేది ఏంటంటే, స్మార్ట్ ఫోన్ నుండి సిమ్ కార్డు తీసేస్తే స్మార్ట్ ఫోన్ నిల్ అయిపోతుంది, అలా ఏమీ రావు. మళ్ళీ స్మార్ట్ ఫోన్ ఎక్కిస్తే ఏవేవి ఫీడింగ్స్ ఉన్నాయో నీది నెట్ కనెక్షన్ ఉంటే ఏవేవి నీకు ఫీడింగ్స్ ఉన్నాయో ఆ ఫీడింగ్స్ ఉన్నాయన్నీ మళ్ళీ దాని లోపల స్మార్ట్ ఫోన్ లోపల మనకు కనిపిస్తాయి. అది తీసేసినామనుకో స్మార్ట్ ఫోన్ నిల్లు ఉంటుంది, ఏమీ కనిపించాయి. మళ్ళీ సిమ్లో కూడా ఏమీ కనిపించాయి, ఎందుకంటే అవి రెండు కలిస్తేనే జరుగుతాయి అన్నట్టు. మళ్ళీ శరీరం వస్తుంది. ఆ పాత సంస్కారాలు ఏవైతున్నాయో ఆ పాత సంస్కారాలన్నీ ఏవి ఫీడ్ చేసినా అవి ఎట్లా సిమ్ కార్డ్ ఏం తడవే మన ఫోన్ లోపల వచ్చేస్తాయి నెట్ కనెక్షన్తో సహా. ఆ రకంగా అనుకోండి. లేదా గాఢ నిద్ర లోపల ఏ వృత్తులు ఉండయి, మెలకువ తర్వాత ఎవరి వృత్తి మనోవృత్తులు ఎట్లా ఉంటే అవన్నీ మళ్ళీ బయటికి రావడానికి అవకాశం ఎట్లయితే మనకు అర్థమవుతుందో ప్రళయకాలం లోపల కూడా బిల్కుల్ గాఢ నిద్ర లోపల ఉన్నట్టే ఉంటాము. స్మార్ట్ ఫోన్ నుంచి సిమ్ కార్డు తీసేసినట్లనే మన వ్యవహారం ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తా ఉన్నాడు. విలయం ముందుచున్నవి తిరిగి పగటి యొక్క ప్రారంభమున పుట్టుచున్నవి, తమ సంస్కారాలు తీసుకొని పుడతా ఉన్నాయి అన్నట్టు. పరస్తస్మాత్తు భావో అన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సున వినశ్యతి. అయితే ఇట్లా జరుగుతూ ఉంటుంది అన్నట్టు, సృష్టి ఇట్లా జరుగుతూ ఉన్నది. అయితే ఈ సృష్టికి మూలమైనటువంటి పరమాత్మ వస్తువు ఉన్నది కదా, దాని వివరం ఇక్కడ చెప్తా ఉన్నాడు. సృష్టి లయాల గురించి, ప్రళయము సృష్టి గురించి మనకు పై 2 శ్లోకాల లోపల తెలిసినాయి. ఇప్పుడు దీనికి కారణమైనటువంటి పరమాత్మ పరిస్థితి ఏమిటిది? ఏ పరమాత్మ వస్తువు ఆ అవ్యక్తము కంటే వేరైనదియు, ఇదంతా బయలు లోపల జరిగేటువంటిది, చాలా పెద్ద భూతము బయలు అనేటువంటిది, ప్రకృతి అనేటువంటిది చాలా వ్యాపకత్వంతో కూడుకున్నది. అది పరమాత్మ అనంతమైతే ఆయన శక్తి కూడా అనంతమే, కాబట్టి ఇది కూడా అనంతంగానే ఉంటుంది బయలు అనేటువంటిది. పరమాత్మని యొక్క సృష్టి బీజము బయలు అన్నట్టు. అయితే ఆ దానికంటే అతీతమైనటువంటిది ఏ పరమాత్మ వస్తువు అవ్యక్తం కంటే వేరైనది, ఈ ఆకాశం కంటే వేరైనటువంటిది, ఉత్తమమైనది. ఆ అవ్యక్తం కంటే వేరైనది ఎందుకు వేరైందంటే, బ్రహ్మాకాశము లోపల నుంచి సర్వప్రథమంగా ఉద్భవించినటువంటిది భూతాకాశం. ఆ భూతాకాశంనే ప్రకృతి అంటాము, కారణం అంటాము, ఎన్నెన్నో పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఆ ప్రకృతికి, ప్రకృతి అనేటువంటి దానికి మూలము అంతా కూడా ఈ ఏంటిది భూతాకాశ గర్భం లోపలనే మొత్తం ప్రకృతి ఉన్నదన్నట్టు. మమ యోనిర్ మహద్బ్రహ్మ అని ముంగోటి వస్తుంది. యోని అంటే మన జన్మకారణమైనటువంటిది. అట్లాగే పరమాత్ముని యొక్క శక్తి పరమాత్మునికి యోని అనుకోవచ్చు. ఆ శక్తి యొక్క కేంద్రకమే ఈ భూతాకాశం అనుకోవచ్చు. కాబట్టి అది ఏదైతుందో పరమాత్మ వస్తువు దీనికంటే వేరుగా ఉన్నది. దీని ద్వారా అంటే మొట్టమొదలు సూక్ష్మమైనటువంటి ప్రకృతి లోపలనే అన్ని భూతాలు వస్తున్నాయి. సృష్టి క్రమం ఎట్లా ఉంటుందంటే, ఇంతకుముందు చెప్పినాం చాలా విషయాల లోపల. బ్రహ్మాకాశం లోపల నుంచి మొట్టమొదలు వచ్చేది భూతాకాశం శక్తి, పరమాత్మని యొక్క శక్తి. ఇది కూడా అట్లాగే సర్వవ్యాపకమై ఉంటుంది మొత్తం మీద, కానీ పరమాత్మ వస్తువు కాదు, వేరైనటువంటిది. బ్రహ్మాకాశం నుంచి భూతాకాశం, భూతాకాశం లోపల నుంచి వాయువు, వాయువు లోపల నుంచి అగ్ని, అగ్ని లోపల నుంచి జలము, జలం లోపల నుంచి భూమి వచ్చేసింది. భూమి మీద ఉన్న సమస్త రాసులు ఏవైతున్నాయో, ఔషధులు, జీవరాశులు,
ఉన్నాయి. మళ్ళీ 24 లక్షల జీవరాశులు ఈ సృష్టి లోపల ఉన్నాయి. ఇవన్నీ కూడా భూమి మీదనే జన్మిస్తూ ఉన్నాయి అన్నట్టు. అయితే తర్వాత ఇవి ప్రళయం లయం ఎట్లయిపోతుందంటే భూమి మీద ఉన్న అన్నీ భూమి పాలైపోతాయి. భూమి నీటి పాలైపోతుంది, నీరు అగ్ని పాలైపోతుంది, అగ్ని వాయువు పాలైపోతుంది, వాయువు ఆకాశం పాలైపోతుంది, మూల ప్రకృతి పాలు, బయలు పాలు. ఆ బయలు ఆ భూతాకాశం ఏదైతే ఉందో బ్రహ్మాకాశం లోపల ఉంటుంది అన్నట్టు, లీనమై ఉంటుంది సృష్టి క్రమం. కాబట్టి అన్నిటికీ కారణమైనటువంటి పరమాత్మ వస్తువు అన్నిటికంటే వేరైనటువంటిది, అతీతమైనటువంటి, ఉత్తమమైనటువంటిది, ఇంద్రియంలోకి వ్యక్తము కానిదియు. ఎందుకు వ్యక్తం కాదు? ఇంద్రియాలు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతున్నాయి కదా, వీటి మూల చైతన్యమే పరమాత్మ. పరమాత్మ చైతన్యముతోనే ఇంద్రియాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. కళ్ళు చూస్తూ ఉన్నాయి, నాలుక రుచి చూస్తూ ఉన్నది, చెవులు శబ్దం వింటూ ఉన్నాయి, ముక్కు వాసన చూస్తూ ఉన్నది, చర్మము స్పర్శ అనుభవాన్ని పొందుతూ ఉన్నది. ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే చాలా దివ్యమైనటువంటి, అతీతమైనటువంటి. వీటిని అర్థం చేసుకుంటే మనకు చాలా విషయాలు అర్థమైపోతాయి అన్నట్టు. వీటి చైతన్యమే, ఇంద్రియాల యొక్క చైతన్యమే పరమాత్మ అయినప్పుడు, పరమాత్మ చైతన్యము లేకుండా ఇంద్రియాలే లేనప్పుడు వీటికి ఆ పరమాత్మ వస్తువు ఎట్లా గోచరిస్తుంది? గోచరించేది ఇంద్రియములకు వ్యక్తం కానటువంటిది. అయితే చూద్దామంటే వీటి మూలమే అది ఉన్నది కాబట్టి వ్యక్తం కావు. కానీ వ్యక్తం ఎట్లయితున్నాయి? ఇవి వ్యక్తం కావాలంటే అన్నీ వాటి పనుల లోపల ఉన్నాయి. కళ్ళు చూస్తూ ఉన్నాయి, వ్యక్తమైనట్టే లెక్క. చెవులు వింటూ ఉన్నాయి, పరమాత్మ శక్తి వ్యక్తమైనట్టే లెక్క. నాలుక రుచి చూస్తూ ఉంది, పరమాత్మ శక్తి వ్యక్తమైనట్టే లెక్క. రుచుల ద్వారా వ్యక్తమైనట్లే, శబ్దం ద్వారా వ్యక్తమైనట్లే, చూపు ద్వారా వ్యక్తమైనట్లే, తర్వాత స్పర్శ ద్వారా వ్యక్తమైనట్లే, వాసన ద్వారా ముక్కుతోని వ్యక్తమైనట్లే. అవ్యక్తం అందామా, అవ్యక్త ఇక్కడ వస్తుంది, ముందు శ్లోకం లోపల వస్తుంది. అవ్యక్తము అనేది ఒక సత్యమే, వ్యక్తము అనేది ఒక సత్యమే అన్నట్టు. అంటే వీటన్నిటికంటే వేరైనది, ఉత్తమమైనది, ఇంద్రియములకు వ్యక్తము కానిది చెప్పేస్తే పురాతనమైనది అగును. పురాతనానికి వాస్తవమైన అర్థం అంటే దేనికి ఆద్యంతాలు లేవో, ఆద్యంతరహితమైనటువంటిది. ఆదే లేనప్పుడు అంతము ఉండదు. ఇప్పుడు ఆది లేని దాన్ని పురాతనం అనే ఒక పదం కూడా మనం వాడతాం అన్నట్టు. పురాతనం అంటే ఇంకా దానికి కాలగణన లేదు, కాలాతీతమైనటువంటిది, సనాతనమైనటువంటిది, పురాతనమైనటువంటిది పరమాత్మ వస్తువు. కాబట్టి అన్ని ప్రాణికోట్ల ఉత్పత్తికి కారణమైనటువంటిది, ఉత్తమమైంది, ఇంద్రియములకు అగోచరమైనటువంటిది. సమస్త ప్రాణికోట్లు నశించకయే ఉండును. అన్ని ప్రాణికోట్లు లయమైపోయినా కానీ అన్నిటికీ కారణమైంది అది మాత్రం లయము కాదు. దీనికి సింపుల్గా మీరు అర్థం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు సినిమా చూస్తూ ఉంటారు. సినిమా అనేటువంటి 70 mm 35 mm అనే తెరలు ఉంటాయి. ఆ తెరలు ఏవైతున్నాయి కదా, ప్రొజెక్షన్ మిషన్ అనేది వెనక ఉంటుంది. అక్కడ నుంచి ఆ రీల్ ఏదైతున్నదో వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటే ఆ దృశ్యాలు వచ్చి తెర మీద ఆడుతూ ఉంటాయి అన్నట్టు. చూడండి విచిత్రం. అయితే తెర మీద భయంకరమైన అగ్నికి ప్రమాదం కూడా కనిపిస్తుంది పిక్చర్ లోపల, మనకు సినిమా లోపల. తర్వాత కుంభవృష్టి లాంటి వర్షం కూడా కనిపిస్తుంది. అయితే భయంకరమైన అగ్ని ప్రమాదమైన తెరను కాల్చలేదు అది. మన కుంభవృష్టి వర్షం కురిచినా తెరను తడపలేదు అది. ఇవన్నీ తెరపైన ఆడుతూ ఉన్నప్పటికైనా కానీ ఆ తెరకు ఏమి చేయజాలవో అట్లాగే పరమాత్మ అనేటువంటి వాడు ప్రాణికోట్లు నశింపకయే. ఇప్పుడు ఒక తెర చిన్న ఎగ్జాంపుల్ చెప్పినా మీకు. ఇక పరమాత్ముడు ఒక పెద్ద తెర, అన్నీ ఆ తెర మీద ఆడుతూ ఉన్నాయి. అవన్నీ సృష్టి స్థితి లయాలని జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నశించక అవినాశి అయినటువంటి వస్తువు, నాశరహితమైనటువంటిది, నశించే ప్రసక్తే లేదు. కాబట్టి ఇక్కడ ఆ విషయాన్ని మళ్ళీ మనకు చెప్తా ఉన్నాడు. అవ్యక్తోక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతిం యం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ. అయితే ఏ పరమాత్మ అగోచరుడనియు, అంతే కదా, ఇంతకుముందు చెప్తే ఇంద్రియాలకు గోచరించినటువంటి వాడు,
ఎందుకంటే ఇంద్రియాలకేవి గోచరిస్తున్నాయో ప్రపంచ వస్తువులు, అవి గోచరించడానికి కారణమే పరమాత్మ వస్తువు అన్నప్పుడు అది పరమాత్మ ఇంద్రియాలకు ఎట్లా గోచరిస్తుంది? గోచరించదు. నాశరహితుడని చెప్పబడేనో చెప్తిమింతవరకు అతనిని సర్వోత్తమమైన ప్రాప్యస్థానంగా చెప్పుచున్నారు. మానవులైనటువంటి వాళ్ళు మానవ జన్మ ఎత్తింది ఎందుకొరకంటే ఎక్కడ నుంచి నీవు వచ్చినావో అక్కడికే చేరుకునేటందుకొరకు, ఎక్కడ నీవు వచ్చినావో అక్కడికే చేరుకునేటందుకొరకు మానవ జన్మ ఉన్నదన్నట్టు. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా, సముద్ర జలమే సూర్యకిరణాల ద్వారా మేఘాలు ఏర్పడుతున్నాయి, మళ్ళీ భూమి మీద వర్షిస్తూ ఉన్నాయి మేఘాలు. ఆ మేఘాలు వర్షించిన తర్వాత పడ్డ జలము మళ్ళీ కొన్ని అక్కడక్కడ జలాశయాల లోపల నుండి భూమి మీద ఉన్నటువంటి జలం అంతా సూర్యకిరణాలు మళ్ళీ గ్రసించేస్తాయి, ఎండిపోతాయి అంటాం చూడు. సూర్యకిరణాలు మళ్ళీ సేకరిస్తాయి ఆ జలాన్ని, ఎక్కడ పోవు జలం. తర్వాత నదులునే అన్నట్టు, కొంత సూర్యకిరణాలు గ్రసించేస్తాయి, నదులు కొన్ని ఎండిపోవచ్చు, ఎండిపోవచ్చు, ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఇట్లా సూర్యకిరణాలు గ్రసించేస్తాయి ఆ నీళ్ళని. మిగతా నీళ్ళు పోయి మళ్ళీ సముద్రం పాలైపోతాయి అన్నట్టు. ఏ ఒక్క చుక్క కూడా ఎక్కడ పోదు. ఎట్లాగో అట్లాగే ప్రాప్యస్థానం ఎక్కడ నుంచి నీ గమనము ప్రారంభమైందో అక్కడికే మళ్ళీ లీనం కావాల్సి వస్తున్నాడు. గమనము అక్కడి నుంచే ప్రారంభమైంది, లీనం అక్కడికే జరుగుతుంది. అదే పరమాత్మ పదము, సర్వోత్తమమైన ప్రాప్యస్థానముగా. ప్రపంచం లోపల ఏది కూడా దానికంటే ఉత్తమమైనటువంటిది లేదు. అతనిని సర్వోత్తమమైన ప్రాప్యస్థానముగా మానవులారా, మానవ జన్మ విశిష్టత ఏమున్నదంటే అటువంటి స్థానాన్ని మళ్ళీ నీవు పొందాలని చెప్పేసే మనకు వేదాలు చెప్తా ఉన్నాయి. దేనిని పొందినచో మరలా తిరిగి జన్మింపరో అదే నా యొక్క శ్రేష్టమైన స్థానం అయి ఉన్నది. ఆ మహాజ్ఞానం లోపల మనసు అనేటువంటిది తన ఉద్ధృతిని కోల్పోతుంది అన్నట్టు, సంకల్ప వికల్పాలను కోల్పోతుంది. ఎందుకు కోల్పోతుంది అంటే ఏదైతే పరమాత్మ సాక్షాత్కారం నీకు జరుగుతుందో, జరిగిన తర్వాత మనసు యొక్క వృత్తులు తనకు తాను క్షీణించిపోతాయి అన్నట్టు. ఎట్లా క్షీణించిపోతాయనంటే జలం లోపల బుడగలు వస్తూ ఉంటాయి, సన్నని బుడగలు, అన్ని బుడగలు ఏర్పడిపోతాయి. గాలి తాకిడికి మళ్ళీ బుడగలు అందులోపల నీళ్ళ లోపలనే లీనమైపోతాయి అన్నట్టు. అట్లాగే పరమాత్మ దర్శనం ద్వారా బుడగలతో పోలినటువంటి సంకల్ప వికల్పాలు అన్నీ అయిపోతాయి అన్నట్టు. ఇంకా ఏముండే, జ్ఞానాగ్ని దగ్ధకర్మణం ఇంకొకటి. అటువంటి మహా జ్ఞానము సర్వత్రా పరమాత్మ దర్శన సంబంధమైనటువంటిది బ్రహ్మజ్ఞానం, సర్వమితి వాసుదేవ అని ఎప్పుడైతే మనకు అనుభవం లోపలికి వస్తుందో, ఇంకా సృష్టి లోపల ఇంకా ఏ కోరికలు, ఏది పొంది ఏదో అనుభవించి ఏదో అనుభూతులు పొందేటువంటి బ్రహ్మానుభూతికి మించినటువంటిది ఏ అనుభూతి కూడా కానే కాదు. కాబట్టి ఆ అనుభూతి ఆనందం లోపలనే ఉంటాడు. ఏదో ఇంకొకటి కావాలనే తుచ్చమైన కోరికలు అనేటువంటి అక్కడ ఉండే. ఎందుకంటే అన్నిటికీ మూలమైనటువంటిది లభించిన తర్వాత ఇంకా ఏమి కూడా కోరడు. కాబట్టి కోరిక ఎప్పుడు లేదో జన్మ కూడా ఉండడానికి వీలు లేదు. అదే నా యొక్క శ్రేష్టమైన ప్రాప్యస్థానం అయి ఉన్నది. అందుకొరకే మహామృత్యుంజయ మంత్రంలో మంత్రం లోపల పుష్టి ఉర్వారుకమే వందన మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈ శరీరము వదిలిన తదుపరి మృత్యోర్ముక్షీయం, ఆ తర్వాత నాకేం కావాలి? నీ పదమే కావాలి, ఆ మోక్షమే కావాలి. ఏది అమృత తుల్యమై ఉన్నదో, ఏది అమృతప్రాయమై ఉన్నదో అటువంటి మోక్షం కావాలని మహామృత్యుంజయ మంత్రం లోపల చివరి పాదం లోపల ఈ మాట ఉన్నది. ఆ పదవే ఇది అన్నట్టు. మరలా తిరిగి జన్మింపరో అదే నా యొక్క శ్రేష్టమైన స్థానము అయి ఉన్నది. అది మానవ జన్మకు మాత్రమే అది సాధ్యమై ఉన్నది.
పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతః స్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఇది ఎట్లా ఉంది చూడండి. అర్జున, ఎవని అంది ప్రాణికోట్లన్నీయు నివసించుచున్నవో, ఎవని అందడే పరమాత్మ యందు, ఎవనిచే సమస్త జగత్తును వ్యాపింపబడి ఉన్నదో, ఎవరితోని, ఎవనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండి లీనమైనని దీని ద్వారానే ఆ పద్యం వచ్చింది అన్నట్టు. ఇక్కడ ఎవనేంది ప్రాణికోట్లన్నీ నివసించుచున్నవో, మన నివాసం ఎక్కడున్నది? పరమాత్మ లోపలనే ఉన్నది అన్నట్టు. ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.